మన పురాణ గ్రంథాలైనటువంటి చరాక సంహిత మరియు రాజ్ నిఘంటువులలో ఈ మొక్క యొక్క ఔషధ గుణాలను అద్భుతంగా వివరించడం జరిగింది. ఈ తంగేడు పూలను చూడగానే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది కానీ ఈ మొక్కలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ప్రమేహ, కుస్తా, విషాహార, రక్తపిత్తాశమన్, శ్వాసజ్ఞ, శుక్రక్షయాసర. వీడేంటి మొక్క యొక్క గొప్ప లక్షణాలు చెప్తానని చెప్పి మంత్రాలు చదువుతున్నాడని చూస్తున్నారా? అదేం లేదండి, ఈ విధంగా గ్రంథాలలో రాశారని చెప్పేసి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ప్రమేహ అనగా డయాబెటీస్ ని అదుపులో ఉంచుతుందని అర్థం. కుస్తా అనగా కుష్టి వ్యాధిని నయం చేస్తుందని అర్థం. విషాహార అనగా ఫుడ్ పాయిజనింగ్ ని ట్రీట్ చేస్తుందని అర్థం. శుక్రక్షయాసర అనగా మగవారిలో సంతానలేమి సమస్యలను దూరం చేస్తుందని అర్థం. ఇక రైతుల విషయంలోకి వస్తే ప్రధాన పంట విత్తుకునే 20 రోజుల ముందు ఈ ఆకులను భూమిలో వేసి కలియదున్నట్లయితే భూసారాన్ని పెంచి రైతుకు అధిక దిగుబడులు సాధించడంలో దోహదపడుతుంది. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోల కోసం ఇప్పుడే మన రైతు పలక పేజ్ ని ఫాలో చేసి